అయితే ఏంటంటే మేము ఫస్ట్ ఇయర్ నుంచి వీళ్ళకి వేరియస్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇచ్చి, పైగా సెకండ్ ఇయర్ నుంచి ప్రోగ్రామింగ్ ఇన్సిడెంటల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మా మ్యాథమెటిక్స్ కోర్సులో ప్రోగ్రామింగ్ చేస్తారు. మిగతా కాలేజీల్లో నేను చూడలేదండి. హుహు. నేను అబ్రాడ్‌లో చూసానది. మ్యాథమెటిక్స్ కోర్సెస్‌లో కూడా అసైన్‌మెంట్స్‌లో ప్రోగ్రామింగ్ అసైన్‌మెంట్స్ ఉంటాయి. హుహు. ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువగా చూసేది ప్రోగ్రామింగ్ స్కిల్స్. ఈ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇస్తే కనుక కొంచెం ఈజీగా ఉద్యోగం వస్తుందండి వాళ్ళకి. సో మీరు ఒక్క ప్రోగ్రామింగ్ కోర్స్ చెప్తే సరిపోదు. మ్యాథమెటిక్స్ కోర్సులో ఇస్తాం. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ కోర్స్ ఉంటుంది. అందులో ప్రోగ్రామింగ్ చేయిస్తాం. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సర్క్యూట్ అనాలిసిస్ కోర్స్ ఉంటుంది. అందులో మేము ప్రోగ్రామింగ్ చేయిస్తాం. కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎలాగూ చేస్తారు. సో మిగిలిన మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు వైబ్రేషన్స్ కోర్స్ ఉంటుంది. ఆ కైనమెటిక్స్ ఆ మెషినరీ ఉంటుంది. వాటిలో కూడా మేము ప్రోగ్రామింగ్ అవి ఇంట్రొడ్యూస్ చేస్తాం అసైన్మెంట్లు అవి. సో ప్రోగ్రామింగ్ అన్నది ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ కోర్స్. అండ్ ఆల్సో వీ గివ్ లాట్ ఆఫ్ లాజికల్ రీజనింగ్ కోర్సెస్, డిడక్టివ్ రీజనింగ్ కోర్సెస్ అవి 2 కోర్సులు పెట్టాము. సో ఇవి కూడా కొంత హెల్ప్ చేస్తాయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐటీ ఇండస్ట్రీ ఆల్సో లుక్స్ ఎట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. నార్మల్గా అన్ని కాలేజీల్లోనూ ఒక 3 ఇంగ్లీష్ కోర్సులు ఉంటాయి. యూనివర్సిటీ ఎఫిలియేట్, జేఎన్టీయూహెచ్ ఎఫిలియేషన్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ ఎఫిలియేషన్తో కూడా అన్ని కాలేజీల్లోనూ, ఈవెన్ అటానమస్ కాలేజెస్లో కూడా 3 ఇంగ్లీష్ కోర్సులు పెట్టారు. మేము 6 ఇంగ్లీష్ కోర్సులు పెట్టాము. దాని వలన వాళ్ళలో ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఎబిలిటీ టు ఆర్టిక్యులేట్, సిచ్యువేషనల్ రైటింగు, డిబేటింగు, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద కోర్సెస్. సో దీని వలన వాళ్ళలో కొంత వేరియస్ స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, పాలసీ డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఐ థింక్ ఆల్ దీస్ ఆర్ ది రీజన్స్ ఫర్ అవర్ ఇంప్రూవ్డ్ ప్లేస్మెంట్స్ ఇన్ స్పైట్ ఆఫ్ రెసిషన్.